కానీ విచిత్రం ఏంటంటే రామాచారి గారు, మీలో ఇంత తీవ్రత ఉంది, ఇంటెన్సిటీ ఉంది, బట్ మీరు వెన్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. మామూలుగా ఇంటెన్స్గా ఇలాంటి ఇంటెన్స్ ఐడియాస్ ఉండేవాళ్ళు కొంచెం తిక్కా పిచ్చి ఉంటుంది, ఎక్కడో ఉంటుంది కదా, వేపగా అంత వెర్రి ఉంటుంది. ఎందుకు ఉండాలి? మీరు చాలా బ్యాలెన్స్డ్, అసలు ఎందుకు అతి బ్యాలెన్స్డ్ అని కూడా అందరు అంటారు. ఎంత బ్యాలెన్స్డ్, ఎంత అంటే ఇంత టూ గుడ్ టు బీ ట్రూ, అంతే అంత మంచిగా ఉంటారు అందరితో, అంత ప్రేమగా ఉంటారు. ఎప్పుడు మీరు చికాకు పడి చూడలేదు. ఎప్పుడు ఇలా ఉంటే కూడా కొంతమందికి అపార్థం చేసుకుంటారు, ఏదో నేను నటిస్తున్నానని. ఒకటి ఇప్పుడు కోపం ఉంది. కోపము ఏంటిది? మన ఇన్బ్యాలెన్స్ అవ్వడం. అంటే మనము బ్యాలెన్స్ కోల్పోతేనే కదా కోపం వస్తుంది. అది కోపం అనేది ఒక వ్యాధి లాంటిదని మనకు అర్థమైనప్పుడు ఎందుకు ఉంటుంది? నేను అనేది అది. ఇప్పుడు ఒక దాని గురించి అదేంటనేది మనకు అర్థమైతే అది చేయం మనం. నాకు తెలుసు చిరాకు ఎందుకు పడాలి. ఇప్పుడు నేను ఎప్పుడు చిరాకు పడతాను, పిల్లలకు నేర్పించేటప్పుడు పడాలి. వాళ్ళు ఎంత పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు. నేనంత చిన్న పిల్లాడు ఉన్నప్పుడు టీచర్ చెప్పింది వెంటనే నేర్చేసుకున్నానా? అది ఆ రియాలిటీ నాకు తెలిస్తే నాకు చికాకు రాదు. పిల్లలంటేనే డిస్ట్రాక్షన్ ఉంటుంది. ఐ ఎంజాయ్ దట్. ఆ పిల్లలు నా దగ్గర నేర్చుకుంటారు, చిన్న పిల్లలు, వాళ్ళ డిస్ట్రాక్షన్ నేను ఎంజాయ్ చేస్తాను. నేను ఎంజాయ్ చేయకపోతే, ఎందుకంటే వాడు ఆ ఏజ్ పిల్లాడు, వాడు అలాగే ఉండాలి. ఆ డిస్ట్రాక్షన్లోంచే నేను వాడిని అట్రాక్షన్లోకి తీసుకురావాలి, మ్యూజిక్లోకి. అది నా గోల్, అది నా టాస్క్. నాకు అది ఒక గేమ్. అది ఆ డిస్ట్రాక్టెడ్ పిల్లాడిని నేను వాడిని ఫోకస్లోకి తీసుకొచ్చి వాడికి ఒక మంచి పాట పర్ఫెక్ట్గా నేర్పించడం అనేది నా టాస్క్. ఐఎమ్ ప్లేయింగ్ దట్ గేమ్, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. నాకు ఎందుకు కోపం వస్తుంది వాడి మీద? బ్యూటిఫుల్ కదా, కరెక్ట్. ఇప్పుడు నాకు వాడి మీద కోపం వచ్చిందంటే అది వాడి ప్రాబ్లం కాదు, దట్ ఈస్ మై ప్రాబ్లం. ఈ రియాలిటీ నాకు తెలిసినప్పుడు నాకు ఎందుకు కోపం వస్తుంది? జనరల్గా కూడా మీరు ఎప్పుడు కంప్లైంట్ చేసి వినలేదు. నేను కంప్లైంట్ ఇది లేదు, అది లేదు, నాకు ఇది రాలేదు, ఇది జరగలేదు అని. అసలు కంప్లైంట్ ఎందుకు చేయాలి? కంప్లైంట్ ఎందుకు చేయాలంటే మనిషి అన్నాక ఎక్కడో అక్కడ బాధలు ఉంటాయి కదా, అయ్యో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, నేను ఇంత కష్టపడ్డాను, నాకు ఈ ఫలితం రాలేదని. ఐ హావ్ నెవర్ సీన్, నేనే కాదు చాలామంది అంటారు ఈ మాట. మీరు ఎప్పుడూ పాజిటివ్గా ఉంటారు. మీకు ఆపర్చునిటీ రాలేదు, ఓకే ఫైన్, వచ్చింది, ఓకే గ్రేట్. వచ్చిన దాన్ని చూసుకోవాలి అంతే. ఇప్పుడు మనకి 20 వచ్చి ఒక 5 రాలేదనుకోండి, 25లో ఆ 5నే చూసుకొని ఎందుకు బాధపడాలి? 20 వచ్చాయి కదా, వాటిని చూసి ఎంజాయ్ చేయి. నేను ఏం అలవాటు చేసుకుంటానంటే, నాకు ఏది ఉందో దాన్ని చూసి ఎంజాయ్ చేస్తాను. దేవుడు నాకు ఏది ఇచ్చాడు, ఇది కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? కరెక్ట్. నాకు ఎందుకు ఇవ్వలేదు? బోల్డ్ అంత ఇచ్చాడు. ఈరోజు నన్ను ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నాను? నాకు కొంత ఇచ్చాడు కాబట్టి కదా. డెఫినెట్గా. సో ఇది ఇవ్వడం కాదా? నేను ఎందుకు ఇవ్వని దాని గురించి ఆలోచించాలి? కరెక్ట్ కదా. నాకు కాళ్ళు చేతులు సెన్స్ ఆర్గన్స్, బ్రెయిన్ ఇచ్చాడు, గొంతులో శృతి ఇచ్చాడు, నేర్పించే శక్తి ఇచ్చాడు. ఇట్లా నేను ఇచ్చినవి లెక్క పెట్టుకుంటూ పోతే నాకు టైం ఉండదు, ఇవ్వని వాటి గురించి ఆలోచించే టైం ఉండదు. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని ఇదే పుస్తకాలు రాస్తారు, మీరు ఆచరిస్తున్నారు. కానీ ఏదేమైనా అన్నయ్య పాయింట్కి ఒకటి వస్తాను. ఇప్పుడు మరి స్థిరమైన ప్రెమిసెస్ వైపు మీరు అడుగులు వేస్తున్నారు ఇప్పుడు LMA కోసం. బట్ ఎలా సమకూరుతుంది మీకు? ఇప్పుడు నాకు గ్లోబల్ అయిపోయింది. అంటే నా స్టూడెంట్స్ అంతా గ్లోబల్గా ఉన్నారు. ఇప్పుడు నేను వర్చువల్ క్లాసెస్ తీసుకుంటాను, యూఎస్కి ఇంకా డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి నేర్పిస్తుంటాను. స్టూడెంట్స్ ఇప్పుడు చాలా సీరియస్గా ఉన్నారు నాకంటే. ఇప్పుడు నువ్వు అడిగినట్టే ఇన్నాళ్ల నుంచి మీరు చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళే పూనుకుంటున్నారు. వాళ్ళే ఒక వెబ్సైట్ తయారు చేయడం, అంటే నా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళే కొన్ని వాళ్ళే కోర్ కమిటీస్గా ఏర్పడి చక్కగా వాళ్ళు పూనుకుంటున్నారు. ఇప్పుడు వేరే చాలామంది కూడా మొన్న 25th యానివర్సరీ చేశాక కూడా అది ప్రపంచమంతా చూశారు, చాలామంది స్పందిస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చిందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా మనకి ఒక సొంత భవనం వచ్చేస్తుంది అని నాకు నమ్మకం వచ్చింది. సో ఒకవేళ వేరే వాళ్ళు ఏమన్నా ఇవ్వదలుచుకుంటే మీ భవనానికి సపోర్ట్ చేయదలుచుకుంటే మీ మిషన్లో, ఇస్ దేర్ సంథింగ్ ఎనీబడి కెన్ డూ? కెన్ దే డొనేట్? ఎనీబడి కెన్ డూ. మనకేంటంటే ఇక్కడ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది మనకు ఎవరైనా ఇస్తే. అలాగే CSR అని కంపెనీస్ వాళ్ళు కూడా మనకి CSR కింద ఇవ్వచ్చు. FCRA కూడా ఉంది మనకి, అంటే ఫారిన్ నుంచి కూడా ఎవరైనా మనకు డొనేట్ చేయొచ్చు. సో ఎవరు డొనేట్, ఇది ఒక ట్రస్ట్, మనది ట్రస్ట్ చేశాము, ఆ ట్రస్ట్లోకి వెళ్ళిపోతుంది. దాంట్లో మనకు తగినంత డబ్బు సమకూరిన తర్వాత
డెఫినెట్గా మనము కడతాము. మొన్న ప్రోగ్రాంలో ఏమైందంటే వరప్రసాద్ రెడ్డి గారు ఒక పెద్ద అమౌంట్ డొనేట్ చేశారు, చాలా పెద్ద అమౌంట్. అలాగే రామేశ్వరరావు గారు ఆయన ప్రామిస్ చేశారు కొంత స్థలం ఇస్తానని. చినిజీర్ స్వామి వారు ఆయన ఆశీర్వదించి రామేశ్వరరావు గారు ఎప్పుడు ఉంటాయి. ఆయన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ తర్వాత మొత్తం ఇండస్ట్రీ అంతా వచ్చింది ఆ రోజు ఆ ప్రోగ్రామ్కి వచ్చి కూడా మన తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడు చాలామంది సింగర్స్ మన ఇన్స్టిట్యూట్ నుంచి మన కాంట్రిబ్యూషన్ ఉంది. ఇప్పుడు ఎంతమంది కోరస్ పాడే వాళ్ళందరూ మీ పిల్లలు? ఆల్మోస్ట్ 90% అటు ఇటుగా 90% మనకి అటు ఇండస్ట్రీలో కోరస్ పాడే సింగర్స్ కానీ చాలామంది సోలోస్ పాడుతున్నారు. తర్వాత మ్యూజిక్ అసిస్టెంట్స్గా ఉంటున్నారు. తర్వాత రియాలిటీ షోస్లో చాలామంది పిల్లలు సెలెక్ట్ అవుతున్నారు. ఒక 75% ఒక్కొక్క రియాలిటీ షోలో సెలెక్ట్ అవుతున్నారు. అందులో విన్నర్స్గా కూడా చాలామంది వస్తున్నారు. సో ఇలా ప్రతి చోట మన ఎల్ఎంఏలో తయారైన పిల్లలు వెళ్ళి పాడడం వల్ల ఇటు ఇండస్ట్రీ పెద్దలు కూడా అటు ఛానల్స్ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేయాలని ఇతను ఒక మంచి పని చేస్తున్నాడు, వి సపోర్ట్ రామాచారీస్ మిషన్ అని ఇప్పుడు చాలామంది ఓపెన్గానే చెప్తున్నారు. అటు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా మన మినిస్టర్ గారు కూడా స్టేజ్ మీదే జూపల్లి కృష్ణారావు గారు స్టేజ్ మీదే ఆయన గవర్నమెంట్ తరఫున కూడా మీకు హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేశారు. ఇలా ఆశీస్సులు చాలా మంది ముందుకు వస్తున్నారు. ఐ థింక్ దిస్ ఇస్ టైమ్ హ్యాస్ కమ్. ఫుల్ఫిల్మెంట్ కనిపిస్తుంది. కానీ మీరు ఎప్పుడు ఇదివరకు కూడా ఎప్పుడు మీరు అన్నట్టు ఎక్కడ అదర్లేదు బెదర్లేదు నెక్స్ట్ ఏంటి ఆలోచించలేదు. ఇట్స్ జస్ట్ ఆల్వేస్ అ ట్రస్ట్, నమ్మకం అంటే మనకు పని నడుస్తుంది కదా. ఇప్పుడు నా క్లాసెస్ రన్ అవుతున్నాయి కదా. ఇప్పుడు నా మెయిన్ పర్పస్ ఏంటి, మేకింగ్ ప్రొఫెషనల్ సింగర్స్ అండ్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. ఈ రెండు ఉంటాయి నా దగ్గర. నేను నా టీచింగ్లో వాళ్ళని ఫస్ట్ మనం అందరం కూడా ఫస్ట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనం గుడ్ హ్యూమన్ బీయింగ్స్ అవ్వాలి. తర్వాత మనల్ని మనం చూసుకోవాలి, మన ఫ్యామిలీని చూసుకోవాలి, మన సొసైటీని చూసుకోవాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి. తర్వాత మా వసుధైవ కుటుంబకం అనే దాంట్లో మనం బతకాలి. ఈ కాన్సెప్ట్తో నేను నేర్పిస్తుంటాను పిల్లలకి. సో అందుకే సంగీతంతో పాటు మన పాటలో శృతి లయలు భావం ఎలా ఉంటుందో వాళ్ళ జీవితంలో కూడా శృతి లయల్ని నేను నేర్పించడానికి ప్రయత్నిస్తాను. అలాగే కొన్ని సెమినార్సు